ప్రాణం చెప్పావు, నా కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. దయచేసి రోజు నేను ఇలా ఎడకలో పెట్టద్దని చెప్పి అర్థం వచ్చాను. శనగలు తింటావా? ఏయ్ నీకు భయం, నన్ను చూస్తే భయం. నా గ్రేస్, చామ్, కరేజ్ ఇవన్నీ చూసి నా వల్ల పడిపోతానని భయం. అవునా? కాదంటే ప్రూవ్ చేసుకో. నాతో కలిసి కాఫీ తాగు. ఏమిటిది? ఎకనామెట్రిక్స్ అంటే దెబ్బలాట్లకి తలలాట్లకి ఎకనామెట్రిక్స్ చాలా దారం. నేను తన్నులాట్లు దెబ్బలాట్లు వదిలేశానే. ఇప్పుడు ఊళ్ళో దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం చేశావు? నీ హృదయాన్ని. మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. కాఫీకి ఏమైంది? మా నాన్న ఎక్కడ? కౌంటర్ పక్కన. ఆ బ్రౌన్ కలర్ షర్టు, పెండెకట్లు, ఆ బట్టతలా? అవును. ఆయన పేరేంటి? చంద్రమౌళి. మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి రండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బాబు. మీరు ఏమిటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది. రండి వచ్చి మాతో కప్పు కాఫీ తాగండి. లేదు బాబు, నేను ఇప్పుడే కాఫీ తాగాను. ఒక కప్పులో సగమైన తాగి వెళ్ళండి సార్. పర్వాలేదు బాబు. ఉండవమ్మా, సార్తో మాట్లాడతాను కదా. మీరు రండి సార్. మీరు తాగండి, నేను వెళ్ళవలసిన పని ఉంది. సార్ నెక్స్ట్ టైం మీరు మాతో కాఫీ తాగాలి. ఓ థ్యాంక్ యూ. హాయ్. ఏం పుస్తకం? ఇక్కడ వస్తున్నావు? రీసెర్చ్. అటెండర్ చూశాడంటే నువ్వు మెడపెట్టి బయటకు పెడతాను. గంటడు ముచ్చటగా 3 10 రూపాయల కాగితాలు వాడి చేతులు పెట్టగానే పళ్ళు ఎక్కించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలా? నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. ఏమంటావు? అది చెప్పడానికి నీకు వేరే చోట దొరకాలా? లేదు, ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు, అందరినీ పుస్తకాలు చదువుకోమన్నా. సరే త్వరగా చెప్పు. ఐ థింక్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వేమంటావు? నువ్వు పంచి అందరినీ పిలిచి మైక్ పెట్టి అందరిని గమనించి అప్పుడు నేను సమాధానం చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. ఇదే నీ నిర్ణయం? అవును అవును అవును. Hello, mic testing, 1 2 3. Hello, mic testing, 3 2 1. Can you hear me? Can everyone hear me? అందరికీ నా మాట వినపడుతుందా? నేను నీ దగ్గరే చెప్దామనుకున్నాను, కానీ నువ్వు మైక్ పెట్టి అందరి ముందు చెప్పమన్నావు. నీ కోరిక నేను కాదనలేకపోయాను, అందుకే మైక్లోనే చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడైనా నువ్వు నమ్ముతావనుకుంటా. నీ ఇష్ట ప్రకారం అందరినీ పిలవడం వీలుపడలేదు, అందుకని అట్లీస్ట్ ఈ కాలేజీకైనా తెలియాలని ప్రిన్సిపాల్ రూమ్లో ఉన్న ఈ మైక్ ద్వారా కాలేజ్ అందరికీ చెప్తున్నాను. మై గాడ్,
రెడీ love you. రాత్రి 10 గంటలకు ఊరంతా వనపాతితో పెట్టారట. చుట్టూ పోలీసు కాపలా పెట్టారట. తప్పకుండా గొడవలు జరుగుతాయిరా. పార్టీ చెప్పటం ఉంది. అయినా మనం జాగ్రత్తగా సరే ఎక్కడ మీట్ అవుతాం? 5 నుంచి ఎన్ని గంటలకి? 9 గంటలకి. సరే 9 గంటలకు నేను అక్కడ ఉంటాను. ఓకే 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 రైట్. వస్తాం. షార్ప్ 9 మర్చిపోదు. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఈ రాత్రి వాళ్ళతోటి వెళ్ళకూడదంటావు అంతే కదా? ఇలా చూడు, ఇంతకాలం నాకున్న నమ్మకం, లక్ష్యం ఇవన్నీ నీకోసం వదిలిపెట్టుకోవడానికి వీలేదు. తమ్ములాటలు, జైలు ఇదే జీవిత లక్ష్యం అనుకునే కంటే మార్చుకోవడంలో తప్పులేదు. నాకు నువ్వు కావాలి, అందుకని నువ్వు చెప్పేవాటి కట్టుబడ్డ నా వల్ల కాదు. కట్టుబడి నేను చెప్పడం లేదు, కన్సిడర్ చేయమంటున్నా. కన్సిడర్ చేశాను, అది మార్చుకోవడానికి వీలేదు. ఓకే? నా అభిప్రాయానికి ఇచ్చే విలువ అదే అయితే నిన్ను ప్రేమించడం అర్థమే లేదు. అది వేరు, ఇది వేరు. ఎలా వేరువేరుగా ఉంటాయి? తెల్లవారితే నిన్ను జైల్లో చూడాలా, హాస్పిటల్లో చూడాలని అనుమానంతో నేను చచ్చేదాకా బ్రతకలేను. నువ్వేం చెప్పినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళతో పాటు వెళ్ళి తీరాలి. అప్పుడు నన్ను వదిలిపెట్టు. నీకు నేను కావాలనుకుంటే నీ తమ్ముని కొట్లాట్లో వదిలిపెట్టు. కేవలం అదే కావాలనుకుంటే నన్ను వదిలే. అదేం కాదు, ఏదో చిన్నపిల్ల మనసు బాధ పెట్టకూడదని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్తే సరిపోతుందా? మరి నీకోసం నేను ఎంత పెద్ద త్యాగం చేశాను. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి వీడవుతుందా? ఇప్పుడు అన్నావే, అది న్యాయం అనమాట. వేళకరంగా ఉందా? లేదు. మా నాన్నగారికి తెలిస్తే అంతే. సరే, తెలియక్కర్లేదు. నువ్వు అన్ని జోక్గానే తీసుకుంటావు. నిజంగా జోక్ చేయలేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బ్రతికినంతకాలం నీ తోడు కావాలనుకుంటున్నాను. మరి అమ్మానన్నా? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి? అయినా కూడా అమ్మా నాన్నని అడగాలిగా మనం. ఇప్పుడు మీ అమ్మని నాన్నని అడగాలి, అంతే కదా? మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి, అరవకు. అయితే రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. రేపా? ఎస్. కుదరదు. అయితే ఆయన అడిగేస్తాను. మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి, మనం అయితే ఒప్పుకో. రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్. ఓకే? ఏంటి? ఓకే ఓకే. మనం ఏమంటున్నా? రేపు ఉదయం 10 గంటలకి నువ్వు రాలేదంటే నేనంటే నీకు ఇష్టం లేదు రాస్తావు. ఓకే? నువ్వు రాకపోతే నాకు ఇష్టం లేదు రాస్తావు. బట్ టుమారో మార్నింగ్ ఐ విల్ బి దేర్. ఓకే? బాయ్ డార్లింగ్, బాయ్. కమింగ్. కొంచెం నాతో స్టేషన్కి వస్తావా? ఎందుకు? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే. నిన్న నువ్వు చేసిన గలాటాకి 4 పోలీసులు హాస్పిటల్లో ఉన్నారు. ఒక గొడవ నాశనం 4 లక్షల క్లోజ్. తెలుసా నీకు? నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. నిజంగా చెప్తాను, నేను అసలు అటు రాలేదు. తర్వాత మీరు ఎవరిని కావాలని అడగండి, నేను అసలు ఆ పక్కకే రాలేదు. పూర్తయిందా? వెడదామా? రా. నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా.
ఇప్పుడు నోరు మూసుకురాకపోతే నిన్ను వీధులన్నీ కుక్కని తిప్పి ఈడ్చుకొడతాను. వస్తాను. కానీ ఈ రోజు రండి, రేపు వస్తాను. చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు ఎవడైనా ఉంటే వారికి చెప్పు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజు మాత్రం వదలండి. నువ్వు కాళ్ళ మీద పడేటిగినా నిన్ను వదలను. విన్నావా? రా. ఒక్క నిమిషం. ఇది తెరిచి చూడవా? నేనెంత చెప్పినా నీ పట్టుదల విడిచిపెట్టరా? ఓకే, నేను ఇప్పుడు తెరిచి చూడాలి, అంతే కదా? విడాకుల పత్రం. నువ్వు కావాలని అడిగింది ఒకటి, నేను ఆశపడి తెచ్చింది ఒకటి. నేను నువ్వు విడాకులు అడిగినప్పుడు నిజంగా అడిగావు లేక వేళాకోళంగా అడిగావో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది. నాకు సంబంధించినంత వరకు నీ గత జీవితంతో నాకు సంబంధం లేదు. నీ భావ జీవితాన్నైనా బాగు చేద్దామని ఆశపడ్డాను, ఇంకా ఆశపడుతున్నాను. ఈ వివాహంలో నీకు నమ్మకం ఉంది అనుకుంటే నీ ఇచ్చింది తీసుకో. లేదు నాకు ఈ పెళ్ళే వద్దు, ఏకాగ్గానే జీవించాలనుకుంటే ఈ విడాకుల పత్రంలో సంతకం పెట్టు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. మాంగళ్యం తంగుమానేనా
ఒక ఆడదానిగా ఈ పని చేయడానికి నాకు మనసు రావడం లేదమ్మా. మీరిద్దరూ విడిపోవాలని ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో నాకు తెలీదు. ఏది ఏమైనా సరే తొందరపడకు.